22వ తేదీ జూన్ నెల 2024వ సంవత్సరము. ఈ ఉదయకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమకాండము 25వ అధ్యాయము 40వ వచనాన్ని చదువుకుందాము. కొండ మీద నీకు కనబరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన కొరకే దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. ఆమెన్. దేవుని కార్యములను దేవుని పద్ధతిలోనే చేయాలి అనే ఒక ఆలోచన ఈ ఉదయకాలం ప్రభు యొద్ద మనము నేర్చుకొనబోతున్నాము. 40 పగలు మరియు 40 రాత్రులు మోషేను దేవుడు సీనాయి పర్వతం మీదకి పిలిచినప్పుడు అక్కడ మోషేకు అనేకమైన విషయాలు బోధించారు. ముఖ్యంగా కొన్ని సంగతులను కనబరిచినట్లుగా కూడా వాక్యం మనకు బోధిస్తూ ఉంది. ప్రభు చెప్తున్నారు, కొండ మీద నీకు ఏమైతే కనబరిచి ఉన్నానో ఆ రూపము చొప్పుననే నీవు చేసే విషయంలో జాగ్రత్తగా చూసుకోవాలి అని మాట్లాడారు. అంటే దేవుడు చెప్పిన కార్యాలను దేవుడు చూపించిన పద్ధతిలోనే చేయమని మరొక రీతిగా ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. మన సొంత పద్ధతుల్లో దేవుని కార్యాలు చేయకూడదు. మన సొంత ఉద్దేశాల ప్రకారంగా దేవుని యొద్ద నుంచి కార్యాలను మనము ఆశించకూడదు. ఎందుకంటే మానవ పద్ధతులు దేవుని పద్ధతులకు చాలా వ్యతిరేకంగా ఉంటాయి. కనుక మన మానవ పద్ధతుల రీత్యా దేవుని కార్యాలు చేయపూనుకోవడము అనేది ఒక్కనాటికి కూడా సరి అయినది కాదు అనే విషయాన్ని తెలుసుకోవాలి. మన సొంత జ్ఞానము చేత కానీ, మన నైపుణ్యము చేత కానీ, మన శక్తి చేత కానీ పూనుకొనడానికి ప్రయత్నించకూడదు ప్రియులారా. ఎప్పుడైతే అలా ప్రయత్నం చేస్తూ ఉంటామో అది దేవునికి అనుకూలమైనదిగా ఉండదు అని గ్రహించాలి. చాలాసార్లు మనము శోధించబడుతూ ఉంటాము, మనం అనుకున్న పద్ధతుల్లో దేవుని కార్యాలు చేయాలని, మన ఆలోచన ప్రకారంగా దేవుని కార్యాలను నెరవేర్చాలని. కానీ దయచేసి మర్చిపోవద్దు, మోషే గారి ద్వారా ప్రభు చెప్తున్నారు, నేను నీకు చూపించినట్లుగానే నీవు ఆ కార్యాలు చెయ్యాలి అని చెప్పి. కనుక దేవుడు ఏ పద్ధతి ప్రకారంగా తన కార్యాలు చెయ్యాలని తలంచి ఉన్నారో ఆ పద్ధతిని బట్టి మనము కూడా ఏకీభవించాలి, మనము కూడా అనుసరించడం నేర్చుకోవాలి. స్నేహితులారా, మోషే గారి జీవితంలో జరిగిన ఒక సంఘటనను మనము జ్ఞాపకం చేసుకోగలిగితే, మోషే పెద్దవాడయ్యాడు, తన ప్రజలు ఎవరో తెలుసుకున్నాడు, అయితే వారిని చూడాలి అని అనుకున్నాడు. తీరా వెళితే వారు ఐగుప్తు దేశంలో భయంకరమైన బానిస బ్రతుకులు జీవిస్తూ ఉన్నారు. ఒకానొక సమయంలో ఒక ఐగుప్తీయుడు తన స్వజనులలో ఒకరిని కొట్టగా చూశాడు. ఇక తట్టుకోలేకపోయాడు. అటు ఇటు చూసి ఎవరూ లేకపోవడం గమనించి ఆ ఐగుప్తీయుని చంపేసి ఇసుకలో వాన్ని పాతిపెట్టేశాడు. ఈ యొక్క మోషే అనుకుని ఉన్నాడు, నేను నా ప్రజలను రక్షించాలి, నా ప్రజల యొక్క బానిసత్వాన్ని నుంచి వారిని విడిపించాలి. తన ప్రజలు ఇలా అణచివేయబడుతూ ఉంటే నేను తట్టుకోలేను, కనుక నేను వారి కొరకు ఏదైనా చెయ్యాలి అని ఆ ఐగుప్తీయుని చంపేసి తన హెబ్రీయుని రక్షించుకొని ఉన్నాడు. తర్వాత రోజున మళ్ళా ఆయన వెళుతూ ఉండగా ఇద్దరు హెబ్రీయులు పోట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడు అది చూసి వెంటనే మోషే చెప్తాడు, ఇది అన్యాయం, మీరెందుకు ఇలా చేస్తున్నారు అని అడిగితే, అలా కొట్టుకుంటున్నటువంటి వారిలో ఒక వ్యక్తి అంటాడు, మా మీద నిన్ను అధికారిగాను తీర్పరిగాను నియమించిన వాడెవడు? నీవు ఆ ఐగుప్తీని చంపినట్లుగా నన్ను కూడా చంపాలి అని అనుకుంటున్నావా అని అన్నాడు. వెంటనే మోషే గారికి భయం వేసింది. ఈ సంగతి ఫరోకు తెలుస్తుందేమో అని చెప్పి భయపడి ఆ దేశాన్ని విడిచిపెట్టి పారిపోయి ఉన్నాడు. స్నేహితులారా, ఇక్కడ మనం తెలుసుకుంటున్న సత్యం ఏమిటంటే, మోషే తన ప్రజలకు విడుదల కలిగించాలి అని అనుకున్నాడు.
తన ప్రజలకు న్యాయం చేయాలి అని అనుకున్నాడు. కానీ ఏమైంది? దేవుని చిత్త ప్రకారంగా ఆయన నడుచుకోవడానికి ప్రయత్నం చేయలేదు. తనకున్న శక్తిని ఉపయోగించాడు. స్నేహితులారా, దేవుని పనులు మానవ శక్తి ద్వారా జరగవు అనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దు. దేవుని కార్యాలు మన ఆలోచన ద్వారా మనం నెరవేర్చలేము. ఇక్కడ మోషే ఆలోచన ఏంటంటే తన శక్తిని ఉపయోగించాలనుకున్నాడు. తద్వారా అక్కడ మేలు కంటే కూడా కీడే సంభవించింది. ఏంటి ఆ కార్యం అని అంటే, తన స్వజనులే తను నమ్మలేకపోయన్నారు. ఒక ఐగుప్తుని చంపేస్తున్నప్పుడు చూసినటువంటి హెబ్రీలు మమ్మల్ని కూడా చంపేస్తాడేమో అనే ఆలోచన కలిగి ఉన్నారు తప్ప, మా కొరకే ఇదంతా చేశాడు మోషే అనే సంగతి వారు గ్రహించలేకపోయి ఉన్నారు. దేవుని బిడ్డలారా, తర్వాత మనం చూస్తే 3వ అధ్యాయము నిర్గమకాండంలో ప్రభు మోషేకు కనిపించారు. మోషేకు తన శక్తిని కనబరిచారు. మోషే చేతిలో ఉన్నటువంటి ఆ కర్రను దేవుని యొక్క కర్రగా మార్చి, దేవుని శక్తిని అందులో ఉంచి, దేవుని కార్యాలు అందు ద్వారా నెరవేర్చినప్పుడు నిజంగా అప్పుడు మోషే తెలుసుకున్నాడు, దేవుని శక్తిని బట్టి దేవుని విధానంలో దేవుని కార్యం చేయాలని. కానీ తన సొంత శక్తితో ఒక్క ఐగుప్తిని చేతిలోంచి హెబ్రీను రక్షించగలిగాడు. కానీ తను ఇంకా ఏమీ చేయలేకపోయి ఉన్నాడు. అదే దేవుని శక్తితో దేవుని పద్ధతుల్లో ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఐగుప్తులోంచి విడిపించగలిగినటువంటి కృపను పొందుకొని ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు నేను కూడా ఆలోచన చేసుకుందాం. మన శక్తియుక్తులతో మనం ఏదైనా పని చేయాలనుకుంటున్నామా? సాధించాలి అని అనుకుంటున్నామా? లేక దేవుని పైన ఆనుకొని దేవుని శక్తి చేత నింపబడి దేవుని ఆలోచనను కలిగి ఉండి దేవుని మార్గాన్ని తెలుసుకొని అందులో నడుచుకుంటూ అద్భుతమైన కార్యాలు చూడాలి అని అనుకుంటూ ఉన్నామా? దయచేసి ఈ ఉదయకాలము పరీక్షించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకానొక సమయంలో ప్రియ స్నేహితులారా, గారడీ సీమోను అనబడేటువంటి వ్యక్తి తాను నిజదేవుని తెలుసుకున్నాడు. బాప్తీసం కూడా తీసుకున్నాడు. అపోస్తలులతో లేక దేవుని సేవకుడైనటువంటి ఫిలిప్పుతో కలిసి సేవలో కూడా కొనసాగుతూ ఉన్నాడు. ఒక సందర్భంలో పేతురు, యోహాను ఆ ప్రాంతానికి వచ్చి అక్కడ వారి మీద చేతులుంచినప్పుడు వారందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ ఉంటారు. ఇవన్నీ చూస్తున్నాడు ఈ సీమోను. చూసి వెంటనే డబ్బు తీసుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టి, దయచేసి నేను ఎవరి మీద చేతులు పెడతానో వారి పరిశుద్ధాత్మను పొందినట్లుగా ఈ అధికారం నాకు కూడా ఇవ్వండి అని అడిగేశాడు. జాగ్రత్తగా గమనించండి ప్రియులారా, పరిశుద్ధాత్మను పొందాలి అని కోరుకోవడంలో తప్పేమీ లేదు. అది ఒక అద్భుతమైన కార్యము, మంచి కార్యం. కానీ డబ్బులిచ్చి దేవుని వరాన్ని పొందాలి అని కోరుకోవడం అనేది చాలా చెడ్డ ఆలోచన. ఎప్పుడు మర్చిపోవద్దండి. దేవుని యొద్ద నుంచి మనం ఏదైనా పొందాలి అంటే దేవుని పద్ధతి ప్రకారంగానే మనం పొందుకోవాలి. దేవుని ఆలోచన ప్రకారంగానే మనం కలిగి ఉండగలుగుతాము. దేవుని మార్గంలో మాత్రమే వాటిని మనము మన జీవితంలో పొందుకుని ఆశీర్వదించబడుతూ ఉంటాము. కానీ ఇక్కడ గారడీ సీమోను చేస్తున్నది ఏమిటంటే, నేను దేవుని యొద్ద నుంచి ఆ కృపను, ఆ వరమును పొందడానికి నేను నా పద్ధతిలో వెళ్తాను అని భావిస్తూ ఉన్నాడు. డబ్బులు ఇస్తున్నాడు. డబ్బులిచ్చి దేవుని వరాన్ని కొనాలి అని అనుకుంటున్నాడు. డబ్బులిచ్చి దేవుని యొక్క కృపలోనికి రావాలి అని అనుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏదో చేస్తే దేవుడు మనకు ఆ కృపనివ్వరండి. ఆయన ప్రేమతోనే మనకి ఇస్తూ ఉంటారు. ఆయన వాగ్దాన ప్రకారంగానే మనకు దయచేస్తూ ఉంటారు. ఈ సంగతులన్నీ చూస్తున్నటువంటి పేతురు గారు ఇలా చెప్పి ఆ గారడీ సీమోను గద్దించారు. ఏమంటారు అంటే, అపోస్తలుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనంలో, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు అని మాట్లాడారు. దేవుని బిడ్డలారా, మనము సరి అయిన హృదయాన్ని కలిగి ఉండడం అంటే ఏంటి? మన సొంత ఉద్దేశ ప్రకారంగా నడుచుకోవడం కాదండి. దేవుని యొక్క ఉద్దేశం ఏమైందో తెలుసుకొని ఆ రీతిగా నడుచుకోవడం అనేది సరి అయిన హృదయం. అది కనుక దేవుని కార్యాల్లో మనకు ఎప్పుడు పాలు పంపులు లభిస్తాయి అని అంటే, దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం ఎప్పుడు పొందుకొనగలుగుతాము అని అంటే, దేవుని యొక్క చిత్తములో ఉన్నటువంటి ప్రతి మంచి ఈవిని కూడా మనం ఎప్పుడు ఆస్వాదించగలుగుతాము అని అంటే సరి అయిన హృదయం ఉండాలి. అనగా దేవుని యొక్క ఆలోచన ఎరిగిన హృదయం ఉండాలి.
దేవుని మార్గాన్ని గుర్తించే హృదయం ఉండాలి. ఆ మార్గంలో నడవడానికి సిద్ధపడిన హృదయం ఉండాలి ప్రియులారా. ఇక్కడ సీమోన్లో అది కనిపించట్లేదు. ఈ గారడీ సీమోన్లో తన సొంత ఉద్దేశము, తన సొంత ఆలోచన, తన సొంత నిర్ణయముతో ఆ కృపను పొందాలి అని కోరుకుంటూ ఉన్నాడు. దయచేసి మర్చిపోద్దండి, దేవుని పని దేవుని పద్ధతిలోనే జరగాలి. దేవుని కార్యాలు దేవుడు అనుకుంటున్న రీతిగానే మనం పొందుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అంతేగాని గారడీ సీమోను వలె మన సొంత పద్ధతుల్లోనికి వెళ్ళి మనం దేవుని కార్యాలు పొందాలి అని కోరుకోవడం అనేది చాలా పొరపాటు అనే సంగతిని దయచేసి మనం మర్చిపోవద్దు. ఎన్నోసార్లు ప్రియులారా, డబ్బుతో ఏదైనా సాధించవచ్చు అనుకుంటాం. ఈ లోక అధికారాన్ని కొనగలమేమో, కానీ దేవుని కృపను సంపాదించలేమండి. ఈ లోకంలో అందల లెక్కొచ్చేమో, కానీ దేవుని యొక్క వరమును సంపాదించుకోలేం ప్రియులారా. కనుక డబ్బే సమస్తమునకు మూలము అనుకునే ఆలోచన విడిచిపెడదాము. దేవుని యొద్ద నుంచి మనం ఏది పొందాలనుకున్నా దేవుని యొక్క కృపను పొందడానికి తగినట్లుగా మనల్ని మనం మలుచుకోవాలి. మన విధేయత చూపించాలి. దేవునికి అనుకూలంగా మారాలి. తగిన హృదయం మన జీవితంలో ఉండాలి. సరి అయిన మనస్సును దేవుని ఎదుట మనం కలిగి ఉండాలి. ఏమండి, ఏమాత్రం కూడా లౌకికమైనటువంటి ఆత్మచేత కాకుండా దేవుని ఆత్మచేత నడిపించబడేటువంటి జీవితం మనలో తప్పనిసరిగా ఉండాలి ప్రియులారా. అప్పుడు మాత్రమే దేవుని కృపలో మనం పాలిభాగస్థులము కాగలుగుతూ ఉంటాము. అది దైవజనుడైనటువంటి ఎలీషా దినాలు. సిరియా దేశం నుండి నయమాను అనబడేటువంటి ఒక వ్యక్తి కుష్ఠవ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. ఆ ఇంటిలో పనిచేస్తున్న ఇశ్రాయేలు చిన్నది తన భార్యతో చెప్పిన మాటలు విని ఆమె తన భర్తకు చెప్పగా వెంటనే నయమాను తన వ్యాధిని నయం చేసుకొనడానికి సిరియా దేశం నుండి ఇశ్రాయేలు దేశానికి వెళ్తాడు. రాజు యొద్దకు వెళ్తాడు. అప్పుడు రాజుకు సమాచారం ఎలీషా ప్రవక్త తెలియచేస్తారు. వెంటనే ఈ నయమాను ప్రవక్త దగ్గరికి ప్రయాణం గట్టాడు. ప్రవక్త ఇంటి ముంగటికి వచ్చి ఆగాడు. అప్పుడు ప్రవక్త అయినటువంటి ఎలీషా ఈ నయమానుతో చెప్పడానికి కబురు పంపిస్తారు. నీవు యోర్దాను నదికి వెళ్ళి 7 మార్లు స్నానం చెయ్యి, నీ ఒళ్ళు మరలా బాగా శుద్ధుడు అవుతావు అని చెప్పారు. ఆ మాట విన్నప్పుడు నయమానుకు చాలా కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే అతడు అంటాడు, తిరిగి వెళ్ళిపోతూ ఉంటాడు కోపంతో. ఎందుకలా వెళ్ళిపోతున్నాడు చెప్తున్నాడు. అతడు అనగా దైవజనుడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడని యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న ఆ స్థలమందు ఆడించి కుష్ఠరోగమును మాన్పును అని నేను అనుకున్నాను. అంటే నయమాను ఆ రోగముతో బాధపడుతూ దైవజనునికి వచ్చినప్పుడు ఒక ప్లాన్తో వచ్చాడండి. ఏంటి ఆ ప్లాన్తో? నాకు స్వస్థత దొరకాలి అనే ఆలోచన కాదు, నేను స్వస్థత ఎలా పొందాలి అని ఒక ఆలోచన చేసుకుని వచ్చాడు. దేవుని బిడ్డలారా, దేవుని కార్యాలు నీ ఆలోచన ప్రకారంగా నా ఆలోచన ప్రకారంగా జరగవు. దేవుని ఆలోచన ప్రకారంగానే దేవుని కార్యాలు జరుగుతాయి. దేవుని ఉద్దేశ ప్రకారంగానే దేవుని కార్యాలు జరుగుతాయి. కానీ ఇక్కడ నయమాను సొంత ఉద్దేశాలు పెట్టుకున్నాడు, సొంత ఆలోచన పెట్టుకున్నాడు, ఒక ప్లాన్తో వచ్చాడు. ఏంటది? దైవజనుడు తన దగ్గరికి రావాలి, రోగంగా ఉన్న ఆ స్థలం పైన చేయి పెట్టి ఇలా ఆడించాలి, అప్పుడు ఆ కుష్ఠవ్యాధి తొలగిపోవాలి. ఇది ఆయన వేసుకున్నటువంటి ఒక ప్లాన్. కానీ అతడు అనుకున్న దానికి పూర్తి విరుద్ధంగా అక్కడ దైవజనుడు మాట్లాడాడు. నీవు యోర్దానుకి వెళ్ళి 7 సార్లు మునుగు అని అన్నారు. అతడు అంటాడు, దమస్కు నదులు అయినటువంటి అబానాయును పర్పరును ఇశ్రాయేలు దేశంలో నదుల కంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో నేను స్నానం చేసి శుద్ధత పొందలేనా అని చాలా రౌద్రమైపోయి తిరిగి వెళ్ళిపోతూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో గొప్ప గొప్పవి ఎన్నైనా ఉండొచ్చండి, కానీ దేవుని మాట ప్రకారంగా చేస్తేనే మనం మేలు పొందుతాము. దేవుని పద్ధతిలో నడుస్తేనే మనం మేలు పొందుతాము. దేవుని ఆలోచన ప్రకారంగా జీవిస్తేనే మనం మేలు పొందుతాము. ఈనాడు చాలామంది జీవితాల్లో దేవుని కార్యాలు ఎందుకు జరగట్లేదు? సొంత పద్ధతులతో దేవుడు మన జీవితంలో పనిచేయాలని కోరుకుంటున్నామేమో, మన సొంత ఆలోచన ప్రకారంగా దేవుడు మన కొరకు పనిచేయాలని కోరుకుంటున్నామేమో, దేవుని కార్యాలు దేవుని పద్ధతిలోనే జరుగుతాయనే సంగతి మనం మర్చిపోతున్నామేమో ప్రియులారా. దయచేసి ఆలోచన చేద్దాం, దేవుని ఆలోచనను అంగీకరించుదాం, దేవుని ఉద్దేశాన్ని తెలుసుకుందాం. నయమానుతో ఉన్నటువంటి ఒక దాసుడు ఉన్నాడు. నిజంగా ఎంత మంచి దాసుడు!
అతడు చెప్తూ ఉంటాడు, నాయన ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమంటే మీరు చేస్తారు కదా, స్నానం చేసి శుద్ధత పొందమనేది అది చిన్న కార్యమే కదా, మీరు ఎందుకు చేయకూడదు ఒకసారి అని అన్నాడు. నిజమే కదా, ప్రవక్త ఏది చెప్పినా నేను చేస్తాను కదా. ప్రవక్త చాలా చిన్న విషయం చెప్పాడు, చేసి చూద్దామని వెళ్ళి యోర్దాన్లో 7 పర్యాయములు మునిగాడు. పసిపిల్ల దేహం వంటి ఒక మంచి స్వస్థత ఆ నయమానుకు వచ్చింది. దేవునికి స్తోత్రం అండి. స్నేహితుడా, ప్రియ సహోదరి, చాలా కాలంగా నీ జీవితంలో కార్యాల కొరకు కనిపెడుతూ ఉన్నావా? స్వస్థత కొరకు కనిపెడుతున్నావా? మేలు చూడాలి అని అనుకుంటున్నావా? దేవుని ఆశీర్వాదం నా జీవితంలోనికి రావాలి అని ఎదురు చూస్తూ ఉన్నావా? ఒకసారి పరీక్షించుకో. దేవుని పద్ధతి కొరకు కాకుండా నీ సొంత పద్ధతుల్లో ఇలా ఎదురు చూస్తూ ఉన్నావేమో. నువ్వు జరిగిస్తూ నీ ఆలోచన ప్రకారంగా నడుచుకుంటూ నాకు స్వస్థత కావాలంటున్నావేమో, నాకు మేలు జరగాలి అంటున్నావేమో, నేను ఆశీర్వదించబడాలి అని అంటున్నావేమో. ఒకసారి సరిదిద్దుకుందామండి. నయమాను తన మనసు మార్చుకున్నాడు. నయమాను తన ఆలోచన మార్చుకున్నాడు. నయమాను తన పద్ధతి మార్చుకున్నాడు. దేవుని యొక్క పద్ధతి ప్రకారంగా, దేవుని మాట ప్రకారంగా, దేవుని ఆలోచన ప్రకారంగా ప్రయాణం చేశాడు. దేవుడు చెప్పినట్లుగానే దైవజనుని ద్వారా అతడు జరిగించాడు అద్భుతమైన స్వస్థత, ఆశ్చర్యకరమైనటువంటి కార్యాన్ని తన జీవితంలో చవి చూడగలిగి ఉన్నాడు. ఈ ఉదయకాలం ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నారు. మోషే, కొండ మీద నేను నీకు చూపించినట్లుగా మాత్రమే నువ్వు చేయడానికి జాగ్రత్త పడు. దేవుని వాక్యం నీకేం చెప్తుందో ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దాని ప్రకారంగానే జీవించడానికి ప్రయత్నం చేయి. అద్భుతాలు నీ జీవితంలో చూస్తావు, ఆశీర్వాదాలు నీ జీవితంలో చూస్తావు. నీవు దేవుని శక్తి చేత నింపబడతావు. అనేకులకు మేలుకరంగా నీ జీవితం ఉంటుంది. నీవు దేవుని అభిషేకం పొందుకొని ఉంటావు. అనేకులకు నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీ దేహమునకు స్వస్థత లభిస్తుంది. నీ బలహీనత నుంచి నీకు విడుదల లభిస్తుంది. నీ జీవితంలో ఆవరించి ఉన్నటువంటి ప్రతి ఆటంకాల నుంచి నీకు విడుదల లభిస్తుంది. ప్రియ స్నేహితులారా, కనుక దేవుని కార్యాలు పొందాలి అని ఆశపడుతున్నావా? దేవుని కృపలో దీవెనకరంగా మారాలి అని కోరుకుంటున్నావా? దేవుని అభిషేకము నా జీవితంలోనికి రావాలి అని ఆశిస్తూ ఉన్నావా? అయితే ఉదయకాలం ప్రభు చెప్తున్నారు, దేవుని ఆలోచనకు నీవు అప్పగించుకో. దేవుని మాటకు నీ జీవితంలో చోటివ్వు. దేవుని మార్గాన్ని సంపూర్ణంగా అనుసరించు. ఖచ్చితంగా నీ జీవితం మేలు చూస్తావు. దేవుని కార్యాలు నీ జీవితంలో కనబరచబడతాయి. కనుక దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం కూడా జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువా, మీ చిత్తంలో నన్ను నడిపించండి, మీ మార్గంలో నన్ను నడిపించండి, మీ ఆలోచన ప్రకారంగా నడిపించండి, మీ ఉద్దేశాలన్నీ నా జీవితంలో నెరవేర్చండి అని వేడుకుందాం. అలాంటి కృప దీవెన ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, దేవా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ ఉదయకాలమందు మీ పరిశుద్ధమైనటువంటి సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మాతో మాట్లాడినందుకే మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, మీ వాక్యంలోంచి మాకు తెలియచేశారు. మీ పద్ధతిని మేము అనుసరించవలసిన వారమై ఉన్నాము. మీ మార్గాన్ని మేము వెంబడించవలసిన వారమై ఉన్నాము. మీ ఆలోచన మేము మన్నించవలసిన వారమై ఉన్నాం ప్రభువా. ఆనాడు మోషే తన సొంత శక్తితో తన ప్రజలను విడిపించాలనుకున్నాడు ప్రభు. ఆనాడు గారడీ సీమోను తన సొంత డబ్బుతో దేవుని వరాన్ని కొనాలి అని అనుకున్నాడు. ఆనాడు నయమాను ప్రభువ తన సొంత ఆలోచన ప్రకారంగా మేలు చూడాలి అని అనుకున్నాడు. వారందరూ కూడా విఫలమైనట్లుగా చూస్తున్నాము తండ్రి. మేము కూడా అలాగే ప్రవర్తిస్తున్నామా ప్రభువ? ఈ ఉదయకాలం మాకు మీ గద్దింపు లభిస్తూ ఉంది. మీరు మమ్మల్ని సరిదిద్దాలి అనుకుంటున్నారు. మీ చిత్తానికి ఎప్పుడైతే మోషే అప్పగించుకొని ఉన్నాడో ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా విమోచించడానికి ఒక సాధనంగా మార్చబడి ఉన్నాడు. ప్రభువా, మా మనస్సు సరైనదిగా ఉన్నప్పుడు మీ అభిషేకం మా మీదకి దిగి వస్తుందని మీరు చెప్పారు. దేవా, మేము మీ ఉద్దేశాన్ని వెంబడించినప్పుడు మా జీవితంలో మేలు చూస్తాము అని కూడా తెలియజేశారు. ఎంతమంది అయితే ప్రభువా మీ వాక్యాన్ని విన్నారు, మీ వాక్యాన్ని అర్థం చేసుకున్నారు, మీ ఆలోచన మా ప్రభువా గ్రహించిన వారై ఉన్నారు. మీ వాక్య ప్రకారంగా వారందరినీ నడిపించమని వేడుకుంటున్నాను ప్రభువా. వారందరికీ మీ ఆశీర్వాదములు దయచేయండి. ప్రతి ఒక్కరిని మేలు చేత నింపండి నాయన. మీ అభిషేకము చేత నింపండి నాయన.
మీ ఆరోగ్యము చేత వారిని ఆశీర్వదించండి ప్రభువ. ఒక గొప్ప దైవశక్తితో వారిని నింపి అనేకులకు దీవెనకరంగా మార్చండి. ప్రతి ఒక్కరిని దర్శించమని వేడుకుంటున్నాను. ఆశీర్వదించండి నాయన. దైవజనులను వారి కుటుంబాలను దీవించుము తండ్రి. వారు చేస్తున్న పరిచర్యలో వారిని బలపరిచి వాడుకొని మహిమ పొందుకొనమని ఈ ప్రార్థన అంగీకరించమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. త్రియేక దేవుని సన్నిధి సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.